హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీలో ఎవరైనా కూకట్పల్లి మెట్రో స్టేషన్కి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ ప్రాపర్టీని అండ్ వీడియోని తప్పక చూడండి. కూకట్పల్లి మెట్రో స్టేషన్కి జస్ట్ 2.5 కిలోమీటర్స్ దూరంలో మనకు ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకు లొకేటెడ్ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఎలివేషన్ అండి. G+1 న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి మనకు మంచి అపార్ట్మెంట్ ఏరియాలో, మనకు ఇండిపెండెంట్ ఏరియాలో మనకు ఈ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. మనకు వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అండి. కూకట్పల్లి మెట్రో స్టేషన్కి అండ్ JN2కి జస్ట్ 2.5 కిలోమీటర్ దూరంలో కొత్త ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకు సేల్కి రావడం జరిగింది. హైటెక్ సిటీకి జస్ట్ 10 to 11 కిలోమీటర్స్ దూరంలో ఈ హౌస్ అనేది లొకేటెడ్ ఉందండి. మనకు ప్రాపర్టీ విషయానికి వస్తే మనకు 100 స్క్వేర్ యార్డ్స్లో మనకు న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. బ్రాండ్ న్యూ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు G+1 న్యూ కన్స్ట్రక్షన్ అండి. మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా అండి. మొత్తం మనకు 2 కార్లు పెట్టుకునేంత పెద్ద కార్ పార్కింగ్ ఉండడం జరిగిందండి. మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి 25 into 36 అండి. రోడ్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ అండి. లోపలికి 36 సైజ్ అండి. మంచి సైజ్ అండి. మనకు వచ్చేసి మనకు ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. రెడీ టు మూవ్ అండి. 100% మనకు వాస్తు ప్రకారం మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. ఏ బ్యాంక్ అయినా మనకి బ్యాంక్ లోన్ వస్తుందండి. మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు 1800 SFT వరకు వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. 1 BHK పోర్షన్ మనకు నార్త్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి. మినిమం 8,000 to 9,000 వరకు రెంట్ వస్తుందండి. ఇది కిచెన్ అండి. ఇది వచ్చేసి మనకు వంటగది అండి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. పక్కన మనకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. మనకు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్ అండ్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. మనకు రెడీ టు మూవ్ అండి. ఎనీ బ్యాంక్ మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% వరకు మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ మనకు GHMC పర్మిషన్తో మనకు G+1 హౌస్ మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. G+1 వరకు మనకు పర్మిషన్ తీసుకోవడం జరిగిందండి. అన్ని అప్రూవల్తో మనకు ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. మెయిన్ రోడ్కు జస్ట్ 100 మీటర్స్ దూరంలో మనకు ఈ హౌస్ అనేది ఉండడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు గాజురావరం పక్కన మహాదేవ్పూర్లో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకు 3 BHK హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. 3 BHK హౌస్ అనేది మనకు సేల్కి రావడం జరిగిందండి. మనకు డాక్యుమెంట్ పరంగా వచ్చేసి మనకు 5 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. మొత్తం క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ పరంగా మనకు క్లియర్ టైటిల్ అండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో మనకు డోర్ ఇవ్వడం జరిగిందండి. డోర్ వచ్చేసి మనకు టేక్వుడ్ డోర్ అండి. మంచి క్వాలిటీతో మనకు ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. పెద్ద హాల్ ఎల్ షేప్లో వస్తుందండి. మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ అండ్ LED లైట్స్తో మనకు రెడీగా ఉందండి. మనకి ఇది వచ్చి పక్కన వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు పూజ గది ఒకటి ఇవ్వడం జరిగిందండి. 100% మనకు వాస్తు ప్రకారం మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఆ ప్రకారం మనకు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. విశాలంగా మనకు హౌస్ అనేది పెద్ద ఉంటుందండి. హాల్ పెద్దగా ఉంటుందండి. మనకి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. నియర్ బై మనకు స్కూల్స్ అండ్ షాపింగ్ మాల్స్ అండ్ కాలేజ్, వెజిటబుల్ మార్కెట్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయండి. మనకు బయట వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ ఒకటి, హాల్కు సంబంధం లేకుండా. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడడం జరుగుతుందండి.
ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్, ఎల్ఈడి లైట్స్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, మనకు అటాచ్డ్ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. రూమ్ సైజ్ కూడా మనకు 13/12 సైజు ఉంటుందండి, పెద్ద సైజు, మంచి సైజు. ఇది వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్కి. మనకు క్వాలిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదండి. 100 స్క్వేర్ యార్డ్స్లో మనకి హౌస్ మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకు శాండ్తో కట్టడం జరిగిందండి, రెడ్ బ్రిక్స్తో కట్టడం జరిగిందండి. పీవీసీ డోర్స్ కానీ, గ్రిల్స్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, లైట్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు క్వాలిటీతో మెయింటైన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్, లైటింగ్ అండ్ ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. ఏరియా కూడా మంచి సైలెంట్ ఏరియా అండి, మంచి ఏరియా. మనకి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు 1,28 lakhs చెప్తుందండి. 1,28,00,000 అండి. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి, లైట్ నెగోషియబుల్ ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.